వెల్కమ్ బ్యాక్ టు అఖిల కిచెన్. చూడండి ఎంత టేస్టీగా ఉందో ఎగ్ బుర్జీ చేస్తున్నాను. ఇది చపాతీల్లో సూపర్ కాంబినేషన్. ఇది రెస్టారెంట్ డాబా స్టైల్ ఎగ్ బుర్జీ ఫ్రెండ్స్. నేను చెప్పిన విధంగా మీరు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవుతూ చేసుకుంటే మీకు అచ్చం డాబాలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది ఆనియన్ ఎగ్ బుర్జీ. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎగ్ బుర్జీ కోసం నేను ఒక 8 ఆనియన్స్ వరకు ఈ విధంగా తీసుకున్నాను. ఇది పెద్ద పెద్ద ఆనియన్స్, ఇది రెడ్ ఆనియన్ ఫ్రెండ్స్. ఈ విధంగా 8 ఆనియన్స్ తీసుకోండి. నేను ఒక 6 కోడిగుడ్లు తీసుకున్నాను. ఇది 4 మెంబర్స్ కోసం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది చూడండి, నేను ఈ ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలా, నేను కట్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఆనియన్ ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి నేను ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ మొత్తాన్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఒక 4 గ్రీన్ చిల్లీ కూడా సన్నగా ఈ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు కోడిగుడ్లు పగలు కొట్టుకొని మేము ఒక బౌల్లో వేసుకుందాం ఫ్రెండ్స్. ఇది బాగా బీట్ చేసుకోవాలి. చూడండి కోడిగుడ్డు మొత్తాన్ని ఈ విధంగా బాగా బీట్ చేసుకున్నాను. నేను 6 కోడిగుడ్లు తీసుకున్నాను కదా, 6 కోడిగుడ్లని ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బీటర్తో అన్నా లేకపోతే ఫోక్ స్పూన్తో అన్నా బీట్ చేసుకోండి. ఇందులో నేను కొంచెం జీలకర్ర వేస్తున్నాను. నేను సన్నగా కట్ చేసుకొని గ్రీన్ చిల్లీ కూడా ఇందులోనే యాడ్ చేసుకుందాం. మీ స్పైసీనెస్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. ఇందులో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. అందుకని నేను 4 గ్రీన్ చిల్లీ వరకు యాడ్ చేశాను. నేను ఇందాక సన్నగా కట్ చేసి పెట్టుకొని ఆనియన్ కూడా వేసుకుందాం. ఇందులోనే నేను 1/2 స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆనియన్ మాకు తొందరగా మగ్గిపోతాయి ఈ విధంగా పసుపు యాడ్ చేసుకుంటే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ వేసుకుంటున్నాను. మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. చూడండి ఆనియన్ మొత్తం బాగా ఫ్రై అయిపోయాయి. ఇందులో నేను ఇప్పుడు ఇందాక బీట్ చేసి పెట్టుకొని ఉన్న కోడిగుడ్లు, ఈ కోడిగుడ్లని వేసుకుందాం. నేను ఇందులో సాల్ట్ వేయలేదు ఫ్రెండ్స్. నేను దీంట్లో వేసిన సాల్టే చూడండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే కింద నుంచి మాడిపోతుంది. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మేము కింద నుంచి ఒకసారి ఈ విధంగా కలుపుకుందాం, ఎందుకంటే కింద మాడిపోద్ది. చూడండి ఆల్రెడీ ఇది మాడిపోవస్తుంది. నేను మీడియం మంట పెట్టినా కానీ కింద నుంచి ఈ విధంగా మాడిపోవస్తుంది. ఈ విధంగా కింద నుంచి మేము ఒకసారి కలుపుకుందాం. ఈ మొత్తం ప్రాసెస్ మీడియం మంట మీదే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మళ్ళీ పెట్టుకొని ఇప్పుడు కొంచెం హై చేసుకుందాం. ఫ్లేమ్ హై చేసుకుని ఈ విధంగా బాగా కలుపుకుందాం. దీంట్లో అస్సలు వాటర్ అనేది చెమ్ము ఉండకూడదు ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకుంటేనే మాకు నీసు వాసన అనేది రాదు ఈ ఎగ్ బుర్జీలో. చూడండి ఈ విధంగా బాగా 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఈ విధంగానే కలుపుకుంటూ ఇందులో నేను 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోండి.
సాల్ట్ ఇప్పుడే టేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సాల్ట్ ఏమైనా మీకు తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. నేను వేసిన సాల్ట్ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అస్సలు చెమ్మ లేకుండా ఫ్రై చేసుకున్నాను. ఓ 10 మినిట్స్ అలా పట్టింది ఫ్రెండ్స్ ఇది నాకు ఫ్రై చేసుకోవడానికి. ఇందులో నేను కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఇది మీ ఆప్షనల్, యాడ్ చేసుకోకపోయినా బాగుంటుంది. ఇది రెస్టారెంట్ ఫ్లేవర్ రావాలి కాబట్టి నేను కొంచెం గరం మసాలా యాడ్ చేశాను. ఫైనల్గా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ గరం మసాలా. ఇందులోనే నేను కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు ఇది ఫైనల్గా వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని స్టవ్ కట్టేస్తున్నాను. చూడండి మన ఎగ్ బుర్జీ రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో ఎగ్ బుర్జీ. చపాతీలతో తింటే మాకు సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.